ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యంపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు నూరు ఫాతిమా ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కలకలం రేపుతోందని, అది తాగడం నరకానికి టికెట్ తీసుకున్నట్లే అని కూడా ప్రజలు హెచ్చరించారు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని బ్రాండ్ల మద్యం నకిలీవేనని ఆరోపించారు. రాష్ట్రంలో లెక్కలేని మరణాలకు కారణం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని ఆమె ఆరోపించారు. నకిలీ మద్యం తయారు చేసే ఘనత కేవలం నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కే దక్కుతుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి ఇవ్వని ప్రాధాన్యతను మద్యానికి ఇస్తుందని, ఇక నకిలీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఈరోజు నిజంగానే ఈ దేశానికి ఒక ఆదర్శంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కనిపిస్తుంది. ఎందుకంటే చావులు ఎక్కువ అవుతున్నాయి కదా. చరిత్రలో ఒక పుస్తకంలో ఏదైనా ప్రభుత్వం కానీ ఏదైనా పార్టీ ఎక్కాలి అని అంటే ముందు ఈ కూటమి ప్రభుత్వం, అలాగే దీంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముందు పుస్తకాలు ఎక్కుతారు. ఒక ఘనత, ఒక బిరుదు, ఒక ఆస్కార్ అవార్డు అందుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే లెక్కలేనన్ని చావులు ఏ విధంగా చేస్తున్నారని కూడా తెలియకుండా ఈ రోజు అన్ని చావులు ఉంటున్నాయి అంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజు దాంట్లో ఒకటి బయటపడింది ఏంటో తెలుసా? మద్యం, నకిలీ మద్యం చూసాము. అలాగే ఇప్పుడు దాకా కల్తీ సారా చూసాము, కల్తీ మద్యం చూసాము, నకిలీ మద్యం. అంటే కల్తీ అని అంటే దీంట్లో రెండు కలిపి పెట్టేవాళ్ళు. కానీ ఈ రోజు నకిలీ మద్యం తయారు చేయాలి, ఆ ఘనత ఎవరైనా తీసుకొని రావాలి అని అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే మద్యం ప్రియులు కొట్టగొట్టాడు జగన్ అని చెప్పిన పవన్ ఈ రోజు స్పిరిట్ లో మీకెంత వాటా వస్తుంది? ఎందుకంటే స్పిరిట్లు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరలించి మద్యం వాళ్ళకి అంటే తయారు చేసే వాళ్ళకి ఎలా సరఫరా చేస్తున్నారు? ఈ రోజు చిత్తూరు, మొన్న విజయవాడ, మరి ఇంకెన్ని చోట్ల ఇలాంటి పరిశ్రమలు అంటే కుటీర పరిశ్రమలు ఇంకెన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. మరి ఎప్పుడు వైద్యానికి లేనంత ప్రాధాన్యత ఈ రోజు మీ కూటమి ప్రభుత్వంలో మద్యానికి ఇంత పెద్ద పీట వేశారేంటి? ఈ రోజు నిజంగానే